వైఎస్ఆర్సీపీలో కొంతమంది ముఖ్య నేతలకు విజయసాయిరెడ్డి రూపంలో టెన్షన్ మొదలైందా? విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ గుట్టంతా బయట పెట్టబోతున్నాడని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందులో భాగంగానే విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు విజయసాయిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహరచన చేస్తున్నారనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే మేడం, వైఎస్ఆర్సీపీలో కొంతమంది ముఖ్య నేతలకు విజయసాయిరెడ్డి రూపంలో టెన్షన్ మొదలైందా? అంటే విజయసాయిరెడ్డి వ్యాఖ్యలతో ఇప్పుడు వైసీపీ గుట్టంతా బయటపడబోతోంది అని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారా అంటే ఏం చెప్తారు? వ్యూహం మార్చుకున్నాడో లేదో తెలియదు, కానీ మనిషి అయితే మారలేదు. ఒకటి. రెండోది, వాళ్ళతోటి భేటీ అయ్యాడు ఈ నాయకులతోటి. ఎందుకు? ఎందుకంటే ఇదే విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ఒకటి, అంటే వైఎస్ఆర్సీపీ గుట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టు అంతా విజయసాయిరెడ్డికి తెలుసు. వైసీపీ గుట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టు బయట పెడతారు విజయసాయిరెడ్డి అని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా అంటే ఏం చెప్తారు? అందుకోసమే చేశాడు ఆయన. ఎందుకంటే మొన్నను ఆయన క్లియర్ కట్గా లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం చూసుకున్నది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. తర్వాత ఈ కాకినాడ పోర్టు, కాకినాడ సజ్జికి సంబంధించి మొత్తం కర్తా కర్మ క్రియ అంతా కూడా విక్రాంత్ రెడ్డి అంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరి పేర్లు చెప్పబోతున్నాడు ఈయన. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను ఈయన ఎదురు చెప్పాడు. మీకు గుర్తుంటే కనుకైతే మామూలుగా వాళ్ళు అడుగుతారు, సిబిఐ వాళ్ళు, మేము పిలిచినప్పుడు మీరు రావాలని, పోలీసులైనా సరే. అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను అని చెప్పాడని మనకు తెలుస్తుంది. అంటే విజయసాయిరెడ్డి ఈజ్ రెడీ టు రివీల్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే తనకి మొత్తం అన్నీ తెలుసు కాబట్టి ఇన్ అండ్ అవుట్. 40 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నాడు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. మొత్తం 3 తరాలుగా అతను రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఆయన చార్ట్ అకౌంటెంట్. ఆ తర్వాత రాజకీయాల్లోకి నెమ్మదిగా ఎంటర్ అయ్యాడు. రాజకీయాలతోటే ఆపాడా, మొత్తం ఇన్ అండ్ అవుట్ చూసుకుని మొత్తం చాప కింద నీరులాగా విజయసాయిరెడ్డి మొత్తం వాళ్ళ కుటుంబంలో పరుచుకున్నాడు. అంటే లెక్కలే కాకుండా అన్ని విషయాల్లో కూడా. సరే, ఏది ఏమైనా ఇవాళ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక రాజ్యసభ సభ్యత్వానికి కావచ్చు, ప్రాథమిక సభ్యత్వానికి పార్టీకి ఆయన రాజీనామా చేశాక ఆయన వ్యూహం వేరేగా ఉంది. మరి అటు బీజేపీలోకి వెళ్తాడా, లేదు బయట నుంచి బీజేపీకి సపోర్ట్ ఇస్తాడా అంటే ఈ విషయంగా, అంటే అప్రూవర్గా మారి నేను మీకు అన్నీ చెప్తాను, నా జోలికి రాకండి, నాకేం తెలియదని చెప్తాను, మీరు నమ్మాలి, నన్ను కేసులో ఇరికించకూడదు అని ఆయన ఒప్పందం చేసుకున్నాడా అనేది సందేహంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈవెన్ కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అన్ని విషయాల్లో A2 అంటారు కాబట్టి ఇక్కడ కూడా నన్ను A2 అన్నారు, కానీ కాకినాడ పోర్టుకు సంబంధించి సజ్జికి సంబంధించి నాకు ఏ సంబంధం లేదు, నేను ఏ రకంగానూ అందులో ఇన్వాల్వ్ అయ్యలేను, నాకు దాంట్లో లావాదేవీలు ఏవి నాకు తెలియదు అని స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కనుక గమనిస్తే కనుక అయితే విజయసాయిరెడ్డి మాట్లాడే ప్రతి మాట చాలా ఆచితూచి కరెక్ట్గా ఎక్కడ దొరకకుండా ఆయన మాట ఉంది. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి కోటరీలో ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ కోటరీ, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కూర్చుని డిస్కస్ చేసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఏం చెప్తున్నాడు? మరి ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి వ్యూహరచన చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అంటే ఏం చెప్తారు? ఎందుకనో విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాక ఒక చిన్న ట్వీట్ చేసి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించండి, ఎవరు కూడా స్పందించలేదు. నిన్న మొట్టమొదటిసారి అంబటి రాంబాబు తన సొంత ఛానల్లో మాట్లాడాడు, విజయసాయిరెడ్డి అంతా కూడా అన్యాయం చేస్తున్నాడు. సో విజయసాయిరెడ్డిని ఆయన తిట్టాడు నిన్న. అంటే అంతా చేసిందంతా చేసి ఇప్పుడు అంతా జగన్మోహన్ రెడ్డి మీద వేస్తున్నాడు అన్నట్టుగా నిన్న మాట్లాడాడు. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి నోరు విప్పితే చాలామంది చరిత్రలు బయటకు వస్తాయి. అందరూ కూడా జైలు ఊచలు లెక్క పెట్టాలి లెక్క ప్రకారం. ఇప్పుడు ఈయన తప్పించుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకునే అవకాశం ఉందా, అది మనం ఆలోచించాలి. అంటే కాకినాడ సీపోర్ట్ వాటాల బదలాయింపు విషయంలో కూడా సిఐడి విచారణ ఎదుర్కొన్న తర్వాత ఆయన బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మనసులో అసలు నాకు స్థానం లేదు, ఆయన మనసులో నేనే లేను,
అందుకే నాకు మనసు విరిగిపోయింది, నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చాను. అసలు మొన్న వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటూ జగన్మోహన్ రెడ్డి కోటరీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే వైఎస్ఆర్సీపీలో లొసుగులన్నీ ఇప్పుడు విజయసాయిరెడ్డికి తెలుసు కాబట్టి ఎక్కడ లొసుగులన్నీ బయటపడతారని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలక నేతలు అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా భయపడుతున్నారు. అందుకే వారు ఒక వ్యూహాన్ని రచించారనేది ప్రధానంగా ఇప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి, బలంగా వినపడుతూ ఉంది. ఏంటి అసలు ఆ వ్యూహ రచన? అంటే వ్యూహ రచన అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈయన బెదిరిస్తున్నాడా ఒక రకంగా. ఎందుకంటే అన్ని విషయాల్లో జగన్, మీరు అన్నట్టుగా జగన్ని తిట్టాడు ఎక్కడైనా మీకు మొన్న? తిట్టలేదు. అంటే అది కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీ మీద డ్రామాలు ఆడుతున్నారు. నేను అదే చెప్తున్నా, నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈయన కావాలని మాట్లాడుతున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించాడా? తన్ని మంచిగా మాట్లాడు, నా గురించి నన్ను సేఫ్ గార్డ్ చెయ్యి అని అడిగాడా? ఎందుకంటే ఎక్కడ తిట్టడం కానీ జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చేశాడు అనడం కానీ, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు, లేదా ఎక్కడ మీరు చూడండి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి దాఖలాలు అయితే లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి కోటరీని విమర్శించినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి. మరి కోటరీలో నిన్నటి వరకు నువ్వు ఉన్నావుగా. ఇప్పుడు కోటరీ అంటే ఎవరు? ఒక సజ్జల భార్గవరెడ్డి, అంతే కదా. ఈ కోటరీలో వెనకాల ఉన్నది భారతీరెడ్డి, ఈ కోటరీకి వెనకాల. కాబట్టి నిన్న ఒక ట్వీట్ చేసినప్పుడు కూడా విజయసాయిరెడ్డి ఏమన్నారు? కోటలో రాజు బయటికి రావాలి, కోటరీ నుంచి బయటికి రావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నాడు ఆయన. ఓకే, ప్రజల్లోకి వెళ్ళాలని అందరూ అడుగుతున్నారు. జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చి అయింది, ఇప్పుడు ఏప్రిల్ అంటున్నాడు. ఏప్రిల్లో ఎండలు వస్తాయి, మరి వెళ్తాడా లేదా ఎవరికీ తెలియదు. ఇక్కడ ఇవన్నీ కాదండి, జగన్మోహన్ రెడ్డి భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఇంతవరకు తీసుకురాలేదు. నిందలన్నీ కూడా ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద వేశాడు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి మీద, సజ్జల భార్గవరెడ్డి మీద వేశాడు తప్ప కోటరీ అన్నాడు. కోటరీలో మీకు మిథున్ రెడ్డి ఉన్నాడని చెప్పాడా, పెద్దిరెడ్డి చెప్పాడా? చెప్పలేదుగా. ఇండైరెక్ట్ గా సజ్జల పేరు ఒకటే చెప్పాడు, మీరు గమనించుకోండి. కాబట్టి వాళ్ళందరూ సేఫ్ లోనే ఉన్నారు. చెవిరెడ్డి కూడా సేఫ్ లో ఉన్నాడు, మిథున్ రెడ్డి సేఫ్ లో ఉన్నాడు, పెద్దిరెడ్డి సేఫ్ లో ఉన్నాడు. వాళ్ళ మీకు 3100 కోట్లు మిథున్ రెడ్డి ఇచ్చాడు అని వచ్చింది వార్త. ఎవరికి? తాడేపల్లికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి కని. మొన్న ఎక్కడైనా ప్రస్తావించాడు ఆయన? ప్రస్తావించలేదుగా. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మొత్తం చేశాడని చెప్పాడు, ఎక్కడ మిథున్ రెడ్డి పేరు తీసుకురాలా. అంటే వీళ్ళు మాట్లాడినవన్నీ చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఎంతవరకు మాట్లాడాలో విజయసాయిరెడ్డి అంతవరకే మాట్లాడాడు. మీరు ఇంకోటి గమనించారో లేదో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ, తర్వాత కమ్మ, వీళ్ళు వెళ్ళారు జైలుకి. ఒక రెడ్డి ఎప్పుడు కూడా జైలుకి వెళ్ళా ఈ మధ్యకాలంలో. ఈవెన్ కాపులు కూడా వెళ్ళే అవకాశం ఉంది, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే పేర్ని నాని లాంటి వాళ్ళు, లేదు గుడ్డు అమర్నాథ్ లాంటి వాళ్ళు. అంతే తప్ప రెడ్లు ఎవరు కూడా మీకు జైలుకి వెళ్ళరు. సో వీళ్ళు ఎంత పకడ్బందీగా చేసిందంతా కూడా చేసి వీళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా హౌ దే మేనేజ్డ్ అనేది మీకు చెప్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఏ రకంగానూ ఎవరు విజయసాయిరెడ్డి బయట పెట్టడండి. సో విజయసాయిరెడ్డిని ఒక అస్త్రంగా వాడుకుంటున్నాడా బీజేపీ సింపతి పొందడానికి? బీజేపీ ద్వారా ఇప్పుడు రేపొద్దున అరెస్టులు జరగకుండా, కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ఏమైనా ముందు కాళ్ళకి బంధం వేయిస్తున్నాడా అనేది ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా మరి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టగలడా అంటే ఏం చెప్తారు? చెక్ ఎందుకు పెడతాడు? చెక్ పెట్టకుండానే అతను బయటికి పంపించి నువ్వు ఇట్లా చెయ్యి అని చెప్పాక. అంటే ఇప్పుడు వైసీపీ అంటే వైసీపీ భాగవతం అంతా బట్టబయలు చేస్తారు అనేది వార్తలు. ఏం చేయడండి, విజయసాయిరెడ్డి చాలా తెలివిగా మాట్లాడతాడు. ఎవరిని బయట పెట్టాలో వాళ్ళనే పెడతాడు, మెయిన్ వాళ్ళు ఎవరిని పెట్టాడు. మీరు కావాలంటే గమనించుకోండి. అలా పెట్టేవాడైతే మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లోనే మీకు జగన్మోహన్ రెడ్డి పేరు రావాలి, మిగతా పెద్దిరెడ్డి పేరు రావాలి, అందరి పేర్లు రావాలి. ఎక్కడైనా వచ్చాయా? ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా పక్కాగా ఒక డ్రామా అంతే, మీకు డౌటే అక్కర్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.